హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించిన ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం మరియు కార్ల్ ఆత్మస్వీయ వికాస సిద్ధాంతం ఎవరు కనిపెట్టారు? కార్ల్ రోజర్ వికాస సిద్ధాంతము, నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం గురించి చూద్దాము. నా వీడియోకి ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఎన్ని ఉంటాయి? 8 దశలు ఉంటాయి. అవి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వత, సమగ్రత. వీళ్ళ ఏజ్ కూడా చూడండి. మీకు ఒక్కొక్కటి అర్థమయ్యేలాగా బాక్స్లో ప్రిపేర్ చేసి నోట్స్ ప్రిపేర్ చేశానండి, చూడండి. మనోసాంఘిక దశ వచ్చేసి పూర్వ బాల దశ. ఇది పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరాలండి. దీని క్లిష్ట పరిస్థితి ఏంటి? నమ్మకం, అపనమ్మకం. గుణం వచ్చేసి ఆశ. నెక్స్ట్, ఉత్తర బాల్య దశ 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు, అంటే స్వయం ప్రతిపత్తి, సందేహం. దీంట్లో మనోబలం అనే గుణం ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు. దీంట్లో క్లిష్ట పరిస్థితి ఏంటి? చొరవ మరియు అపరాధ భావన. వీరికి వచ్చేసి లక్ష్యం అనే గుణం ఉంటుంది. నెక్స్ట్, పాఠశాల దశ, స్కూల్కి వెళ్ళే దశ. ఇది 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీంట్లో క్రమశీలత, న్యూనత అనేది ఉంటుంది, అంటే సామర్థ్యం. నెక్స్ట్, కౌమార దశ. ఇది 12 నుంచి 20 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఉంటుంది. దీంట్లో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, అంటే విశ్వసనీయత అనే గుణం ఉంటుంది. నెక్స్ట్, పూర్వ వయోజన దశ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలలో ఉంటుంది, అంటే సన్నిహితం, ఏకాంతం ఉంటుంది. వీళ్ళ గుణం అనేది ప్రేమ అనేది ఉంటుంది. మధ్య వయోజన దశ వచ్చేసి 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు, అంటే ఉత్పాదకత మరియు స్తబ్దత, అంటే సంరక్షణ అనే గుణం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పరిపక్వత, సమగ్రత, అంటే 60 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వీళ్ళలో చిత్తశుద్ధి, నిరాశ, అంటే సూక్ష్మ బుద్ధి, చిన్నపిల్లల్లో ఉన్న బుద్ధి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆత్మ మరియు స్వీయ వికాస సిద్ధాంతం గురించి చూద్దాం. ఈ సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారంటే కార్ల్ రోజర్స్. ఇతను మానవతావాదం, మాస్లో మరియు రోజర్స్ మానవతావాది. పరిసరాల స్థితి కన్నా వ్యక్తి అభిప్రాయం ముఖ్యం అన్నవేంటిది మానవతావాదం అని అంటారు. దీంట్లో ఆత్మ సాక్షాత్కారమే వికాస సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ ప్రకారం ప్రేరణకు రీజన్ ఏంటి? ఆత్మ సాక్షాత్కారం. నెక్స్ట్, దీంట్లో వాస్తవిక భావన వచ్చేసి ప్రస్తుతం ఒక వ్యక్తికి ఒక విషయంపై ఉండే అవగాహననే వాస్తవిక భావన అని అంటారు. ఆదర్శ భావన వచ్చేసి ఒక వ్యక్తి ఒక విషయంపై భవిష్యత్తులో పెంపొందించుకోవాలనే భావనని ఆదర్శ భావన అని అంటారు. నెక్స్ట్, వాస్తవిక మరియు ఆదర్శ భావన అంతరాన్ని కొలిచే సాధనం ఏంటి? సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. వాస్తవిక మరియు ఆదర్శ భావన కొలిచే సాధనం ఏంటి? సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. కార్ల్ రోజర్స్లలో వాస్తవిక మరియు ఆదర్శ భావన అంతరాన్ని కొలిచే సాధనం ఏంటి? సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి భాష వికాస సిద్ధాంతం. నోమ్ చోమ్స్కీ భాష వికాస సిద్ధాంతం చూద్దాము. దీంట్లో నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించారు, అంటే పదాలు, వాక్యాలు, భాషలను నేర్చుకుంటారు. దీనిని నేటివిస్ట్ దృక్పథాలు అని అంటారు. పిల్లలకు పుట్టుకతో సంక్రమించిన భాషా సామర్థ్యాలలో వికాసం కలగడం. పిల్లలకు పుట్టుకతో సంక్రమించిన భాషా సామర్థ్యాలలో వికాసంని కలగడం ఏంటి? భాష వికాస సిద్ధాంతం. పిల్లల మస్తిష్కంలో ఉండే వెర్నిక్స్ బ్రోకా అనే నిర్మాణాలు పదజాలాన్ని నేర్చుకోవడంలో సహకరిస్తాయి. నెక్స్ట్, శైశవం నుండి కౌమారం వరకు ఉండే వికాస దశలు. పిల్లలు భాషా వికాసంపై తాను చేసిన పరిశోధన ఫలితాలను వివరిస్తూ వాక్యక్రమ నిర్మాణం అను గ్రంథంను రాశారు. శైశవం నుండి కౌమారం వరకు ఉండే వికాస దశలు. పిల్లలు భాషా వికాసంపై తాను చేసిన పరిశోధన ఫలితాల ఆధారంగా వివరిస్తూ వాక్యక్రమ నిర్మాణం అనే గ్రంథంను రాశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మూర్తిమత్వం గురించి టాపిక్ గురించి చూద్దాము.